సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే నిన్నైతే రిలీజ్ చేశారనమాట. సో అరౌండ్ 6 to 7 PM సో ఈ ఫస్ట్ కౌన్సిలింగ్లో కాలేజీలు తీసి సో సెకండ్ కౌన్సిలింగ్లో ఇంకా ఎన్ని కాలేజీల్లో సీట్స్ అయితే ఉన్నాయని ఇవాళ న్యూస్ పేపర్లో చిన్న ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారు. సో ఒకసారి దాన్ని అయితే చూద్దాం. ఫ్రెండ్స్, చూసుకుంటే ఇంజనీరింగ్లో 1.18 లక్షల సీట్లు భర్తీ. సో దీని అర్థం ఏంటంటే, సో ఫస్ట్ కౌన్సిలింగ్‌లో 1,18,000 వరకు సీట్లనేది ఇచ్చారనమాట. సో కింద చూసుకుంటే ఇటు సో 244 కళాశాలలో 152,246 కన్వీనియంట్ కోటా సీట్లు. సో ఆంధ్రప్రదేశ్ వైస్‌గా మొత్తం 244 కాలేజీలయితే ఉన్నాయి బ్రో. సో దాంట్లో వచ్చేసి మొత్తం సీట్లు వచ్చేసి 152,246 సీట్లయితే ఉన్నాయి. తొలి దశలో 1,18,525 సీట్లు భర్తీ. అంటే ఇప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్‌లో సో నిన్నైతే కాలేజీలు ఇచ్చారు కదా! సో దాంట్లో వచ్చేసి 1,18,525 సీట్లయితే ఇచ్చారనమాట. 33,721 సీట్లు మిగులు. సో సెకండ్ కౌన్సిలింగ్‌కి ఇంకా 33,721 సీట్లయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, సీట్లు పొందిన విద్యార్థులు 26లోగా కాలేజీలో రిపోర్ట్ చేయాలి. సో ఫ్రెండ్స్, నిన్న ఎవరికైతే కాలేజీలు వచ్చినాయో సో వాళ్ళైతే ఆ కాలేజీలకెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ 26 లోపల అయితే చేయాలనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే 4వ తారీఖు అంటే ఆగస్ట్ 4వ తారీఖున మనం కాలేజీలకి అనేది వెళ్ళాలి. సో ఇదనమాట ఈరోజు న్యూస్ పేపర్లో ఎంసెట్ గురించి ఇచ్చిన ఆర్టికల్. సో గైస్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. ఎవరికైతే మంచి సీట్ రాలేదనుకుంటున్నారో వాళ్ళైతే కన్ఫర్మ్ గా సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అయితే ఉపయోగించుకోండి. సో డే టు డే ఎంసెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎంసెట్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మన ఛానల్లో పోస్ట్ చేస్తాం. అలాగే ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకొని వెళ్ళండి.